తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ జీవో నెంబర్ 38 ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే టీజీడీఏ ఆధ్వర్యంలో కూడా 38 జీవోను ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ డాక్టర్ల బదిలీల అంశం పారదర్శకంగా జరగడం లేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి జీవో ప్రకారం ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోటి డాక్టర్లందరూ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎక్కడ స్టాగ్నెట్ అయినటువంటి వాళ్ళు అక్కడే చాలా కాలం పనిచేయడం వల్ల మిగిలినటువంటి వాళ్లకు బదిలీల పరంగా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంప్లిమెంటేషన్ అంటే ఇక్కడ వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ అక్కడే స్టాగ్నెట్ అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లో కింద ఆందోళన కలుగుతుంది. ఎప్పటికైనా సరే ఇక నుండి జరిగేటువంటి ట్రాన్స్ఫర్స్ పారదర్శకంగా ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాలన్నటువంటి ఆందోళన మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే జరగబోయేటువంటి బదిలీలో ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోతే ఓపీ సేవలు బంద్ చేస్తామని చెప్పి డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే కేఎంసీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ సంబంధించి టీజీడీఏ ప్రెసిడెంట్ డాక్టర్ అంబి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల డాక్టర్లు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. రూరల్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎవరైతే ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడే స్టాగ్నెట్ అయిపోతున్నారు. ఎవరి సేఫ్ జోన్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అనేక మంది డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. మరి ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి? జీవో నెంబర్ 38 ఇంప్లిమెంటేషన్ జరగకపోతే ఎట్లాంటి పరిస్థితులకు దారి చేయబోతున్నారు? మీరు ఎట్లాంటి డిమాండ్ చేస్తున్నారు? సార్ మేము నా పేరు డాక్టర్ అంబి శ్రీనివాస్ అండి. టీజీడీఏ కేఎంసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆన్లైన్ బదిలీలలో ఎక్కడ చూసినా అవకతవకలే కనపడుతున్నాయి. ఏ ఆప్షన్ సరిగా కనపడట్లేదు. అదేవిధంగా జీవో 38 గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారమే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఆ జీవో 38 ప్రకారం మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమన్నాము. అయినా కూడా ఇప్పటికి కూడా జీవో 38ని తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా వివరిస్తూ గంటకొకటి కాలం పెంచుతూ ఒకవేళ మే నెలలో జరగాల్సిన ట్రాన్స్ఫర్ను జూన్ 6వ తారీఖు వరకు లాక్కొచ్చారు తప్ప ఈ విధంగా జాప్యం జరగడం వల్ల ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పిల్లలకు ఒకవేళ స్టేషన్లో వెళ్ళి స్కూల్లో వేసుకోవాలన్నా, కాలేజీలో చదివించాలన్నా ప్రాబ్లంగా ఉన్నది. అదేవిధంగా జీవో 38లో మేము ప్రముఖంగా తెలంగాణ వైద్యుల సంఘం తరపున ఏం అడుగుతున్నాం అంటే, జీవో 38 మీరు చేస్తా ఉన్నారు గవర్నమెంట్, మేము దానికి అనుకూలంగా ఉన్నాం, మేము బదిలీని వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా పారదర్శకత కనపడాలా, అదేవిధంగా భార్యాభర్తలు ఒక చోట పనిచేయాలని నిబంధన జీవో 38లో మెన్షన్ చేసి ఉన్నది. దాంట్లో జీరో సర్వీస్ అయినా కూడా భార్యాభర్తలకు ఇస్తామన్నారు. కానీ ఆన్లైన్ బదిలీలో మన ఆప్షన్ ఫారాలు సమర్పిస్తున్నప్పుడు అక్కడ స్పౌజ్ కేటగిరీకి సంబంధించిన ఏ వివరాలు సరిగ్గా రావట్లేదు. ఒకవేళ స్పౌజ్కి సంబంధించి నేను ఉదాహరణ కూడా చెప్పదలుచు, కరీంనగర్లో ఒకరు ఉన్నారు, వాళ్ళు కేఎంసీకి వద్దారు. కేఎంసీలో ఒకటే పోస్ట్ ఉంది. అయినప్పుడు ఆ ఒక ఆప్షన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ డేట్ సేమ్ ప్లేస్ అని ఉండాలి సెకండ్ ఆప్షన్. అట్లా లేకుంటే 5 ఆప్షన్లు సబ్మిట్ చేయబడతారు. ఒకవేళ కేఎంసీలో అది స్పౌజ్లో సీనియారిటీ చూపించి ఉంటే మనకి కేఎంసీ వస్తుందా లేదని అర్థమవుతుంది. సీనియారిటీ చూపించకపోవడం వల్ల సిద్దిపేట, సూర్యాపేట, మీ మెదక్, ఆసిఫాబాద్ ఇవన్నీ చూపెడతా ఉన్నారు. అందువల్ల వేరే ప్లేస్కు ఆ వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఆన్లైన్లో మాయాజాలంలో వేరే ప్లేస్ కేటాయిస్తే మన డాక్టర్లు నష్టపోయే విధంగా ఉన్నది. అది కూడా మనం సవరించమని చెప్పినా ఇంతవరకు కూడా సవరించలేదు. ఏ స్పౌజ్లో సీనియారిటీ కూడా ప్రదర్శించలేదు. జీవో 38 ప్రకారం మేము ప్రముఖంగా ఇంకా చెప్పదలుచుకుందంటే, ఆఫీస్ బేరర్లుగా పనిచేసిన వాళ్ళకి జీవో 38 21/4/2026లో జీవో 38 రిలీజ్ చేశారు. దాంట్లో 3వ పేరాలో ఏం పేర్కొన్నారంటే, ఆఫీస్ బేరర్లుగా పనిచేసిన వాళ్ళకి ఒకవేళ 6 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఒకటే స్టేషన్లో పనిచేసుకోవచ్చు, వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా గత 2024లో ట్రాన్స్ఫర్ జరిగిన సాధారణ బదులు జరిగినప్పుడు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అన్ని యూనియన్లకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే రికగ్నైజ్డ్ సాధారణ పరిపాలనా శాఖచే అనుమతించబడిన గుర్తింపు పొందిన సంఘాలకు మాత్రం ఇచ్చినారు. మేము ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం, ఇంప్లిమెంట్ చేయండి. మాకు కొత్త కోరికలు ఏం లేవు, మాకు కొత్త ప్లేస్ కావాలని అడగట్లేదు. పారదర్శకంగా బదిలీ నిర్వహించండి, వైద్యులను గందరగోళానికి గురి చేయకండి అని వేడుకుంటున్నాము. గత నెల నుంచి ఇదే జాప్యం జరుగుతుంది తప్ప ఇంతవరకు కొలికి రాలేదు. ఒకవేళ నిన్న ఈవినింగ్ వరకు ఇస్తామన్నారు, రేపు మాపన్నారు. కానీ ఇప్పటికి కూడా ఒకవేళ జీవో 38 ప్రకారం పారదర్శక బదిలీ నిర్వహించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్, మా సెంట్రల్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వినతి పత్రాలు సమర్పించి రేపటి నుంచి నల్ల బ్యాడ్జీలు అదేవిధంగా ఓపీ సేవలను బైకట్ చేస్తాము. కానీ ఎలక్టివ్స్లో బైకట్ చేయదలుచుకుందాం. ఎమర్జెన్సీ సర్వీస్ అదేవిధంగా కొనసాగిస్తామని ఇందాక మేము జనరల్ బాడీ కౌన్సిల్లో తీర్మానం చేసుకోవడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు జీవో నెంబర్ 38కు సంబంధించి పాతవే ఇంప్లిమెంటేషన్ చేయాలంటారు. మరి కొత్త నిబంధనలు వస్తే మరి ఏం ఆశించి ఇప్పుడు, ఎందుకంటే డాక్టర్ల ఐక్యత కోసము లేకుంటే డాక్టర్ల బెనిఫిట్స్ కోసమే ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మరి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా సరే. మరి ఇట్లాంటప్పుడు మరి ఏం ఆశించి కొత్త నిబంధనల్ని సవరించబోతున్నారు? మరి
కొత్త నిబంధనలు అంటే ఏం వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏం లేవు సార్. ఇప్పుడు వాళ్ళు మనం ఇందాక మనం చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసినప్పుడు జియో 38, జియో 28 ట్రాన్స్ఫర్స్ మాత్రమే ఉన్నవి. ఆ జియో ప్రకారం చేయమంటున్నాం. కొత్త జియో వాళ్ళు మెన్షన్ చేస్తుంటే ఇది బాగాలేదని చెప్పి మేము అడిగే అవకాశం ఉండేది. ఏ కొత్త జియో లేదు. పాత జియో ప్రకారం ట్రాన్స్ఫర్లు అందరూ అదే చేయమని అడుగుతున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే ఆఫీస్ బేర్లో పనిచేసిన వాళ్ళకి ఎగ్జామ్షన్ తప్పేం లేదు. ఎందుకంటే వైద్యుల హక్కుల కోసం ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు కాబట్టి ఒక స్టేషన్‌లో ఉంటే వచ్చే నష్టం లేదు. దాంట్లో కూడా ఒక గరిష్ట పరిమితిని విధించమని చెప్పండి గవర్నమెంట్‌ని. ఒక ఫ్రేమ్ నిబంధనలు సరిగ్గా ఉంటే ఏ వైద్యులను పాటించడానికి రెడీగా ఉంటాం మేము. అంతేగాని మేము ఇక్కడే ఉంటాం 30 ఏళ్ల తర్వాత ఇక్కడే పాతుకుపోతామని అడగట్లేదు మేము. ఓకే. ఇప్పుడు మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఒకవేళ ఇప్పటివరకే వైద్య సేవల మీద కొంత అసంతృప్తి చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఈ కొంత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఒకవేళ మీరు ఈ వైద్య సేవలు బంద్ చేస్తే మాత్రం ఇక్కడ మిగిలిన సాధారణ ప్రజల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? దీనికి ఆల్టర్‌నేట్ ఏమి ఉండబోతుంది? వైద్య సేవలు అంటే సార్ మనం మామూలుగా సాధారణ ఓపీ సేవలైతే పూర్తిగా సాధారణ ఓపీ సేవలు అదేవిధంగా ఎలెక్టివ్ సర్జరీస్ మాత్రమే బహిష్కరిద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా మిగతా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి సంబంధించి ఎటువంటి అంతరాయం ఏర్పడదు. ఎందుకంటే మిగతా సిబ్బంది అంతా అందుబాటులో ఉంటారు. మేము మిగతా మధ్యాహ్నం సమయంలో లంచ్ బ్రేక్ సమయంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం, నిరసన తెలియజేయడం అనేది చేద్దాం అనుకుంటున్నాము. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి ఇబ్బంది అయితే జరగకూడదని కోరుకుంటున్నాము. జరగదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి ఈ వైద్యుల సమస్యను పరిష్కరిస్తే అసలు ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇప్పటికే మీకు సమ్మెకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ నాయకులకు ఉంది. ఇంకా ఇప్పుడు ఎంజీఎం లాంటి ప్రాంతాల్లో గానీ, ఇప్పుడు కేఎంసీ లాంటి వాటిలల్లో గానీ, ఇప్పటివరకు ఏమన్నా సమ్మెకు నోటీసులు ఇచ్చారా? లేకపోతే ఇచ్చిన తర్వాత ఎజిటేషన్ స్టార్ట్ చేస్తారా? ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? ఈరోజైతే ప్రస్తుతానికి మేము ఓపీ సేవలు ఇప్పుడు అంటే ఎంజీఎం అంటే కేఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో మాత్రం ఓపీ సేవలు బంద్ చేయలేదు. అదేవిధంగా డాక్టర్ల సమావేశం నిర్వహించుకుంటాం. సూపరింటెండెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అంతేగాని రాతపూర్వకంగా వాళ్ళకి ఇంకా నోటీస్ అయితే సమ్మె నోటీస్ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఈవినింగ్ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సాయంత్రంలోగా వాళ్ళకి నోటీస్ అందజేస్తాము. రేపటి నుంచి ఒకవేళ ప్రభుత్వం సమస్య పరిష్కరించకుంటే రేపటి నుంచి సమ్మెలో పాల్గొంటాం. ఓకే. అంటే ప్రభుత్వానికి ఇచ్చిండ్రు గానీ, ఇక్కడ మీకు ఉన్నటువంటి సంబంధిత కన్సర్న్ డిపార్ట్‌మెంట్స్‌కి ఇవ్వలేదు ఇంకా. అంతే సార్. ఇక్కడైతే లోకల్ ఇవ్వలేదు. ఒకవేళ ఈ సాయంత్రం వరకు ఇచ్చేసి రేపటి నుంచి సమ్మెలో పాల్గొంటాం. ఓకే. ఇక్కడ డాక్టర్లు తీసుకుంటున్నటువంటి ఆ నిర్ణయం మీద కూడా కొంత ప్రభుత్వం పునరాలోచించాల్సినటువంటి అవసరం అయితే అనిపిస్తుంది. జీవో నెంబర్ 38 వల్లే అనేక మంది కూడా కొంత ఇబ్బంది అవుతున్నారు. ముఖ్యంగా స్పౌస్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్‌లో చూపిస్తున్నారు గానీ, ఇక్కడ ఇంప్లిమెంటేషన్‌కి వచ్చేసరికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్స్‌పరెన్సీ ఉండాలంటే ఇక్కడ ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్ ద్వారానే ఇక్కడ నిర్వహించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం చేస్తున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాదానికి మాత్రం కొంత ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర కమిటీలకు సంబంధించి యూనియన్లకు ఒక సమ్మెకు కాల్ఫర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు సాయంత్రం వరకు కూడా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇప్పటివరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లు అలాగే కాలేజీలు ప్రభుత్వ వైద్యశాలలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక సమ్మె నోటీసులు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లకు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఒకవేళ సానుకూలంగా స్పందించకపోతే మాత్రం ఈ సమ్మెను మాత్రం శాంతియుతంగానే చేస్తాము. ఇక్కడ ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసులు మినహా మిగిలినవన్నీ కూడా బైకాట్ చేస్తామని ఒక హెచ్చరికలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ ముందే దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్న ఒక విషయాన్ని కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక సమ్మెకు నోటీసులు కనుక ఇచ్చిన తర్వాత సమ్మె కంటిన్యూ జరిగితే మాత్రం ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మధ్య మార్గంగా కూడా అన్ని ఆలోచించి ఇక్కడ సమ్మెకు వెళ్లకుండానే ప్రయత్నించి తమకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జీవో నెంబర్ 38ను గతంలో జరిగినటువంటి విధంగానే ఒక ట్రాన్స్పరెన్సీగా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలన్నటువంటి విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ సంబంధించినటువంటి టీజీడీఏ ప్రెసిడెంట్ అలాగే మిగిలిన వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కేఎంసీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్.